హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. వృషభ రాశి వాళ్ళకి 6, 7, 8, 9 తారీఖుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోని మీరు పూర్తిగా చూస్తే అసలు మంచి ఏంటి చెడేంటి అనేది మీకు చక్కగా అర్థమైంది. అలాగే మీరు వచ్చేసి ఒక మంచి శుభవార్తను కూడా వినబోతున్నారు. కానీ కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి. వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి ఏంటి అనేది కూడా నేను మంచి మంచి పరిహారాలు చెప్తాను. చిన్న చిన్న పరిహారాలు వచ్చేటప్పటికి అవి చేసుకుంటే మీకేంటంటే అసలు ఆ సమస్య అనేది మీ దాకా రాకుండా చేసుకోవడానికి మంచిగా యూజ్ అయ్యిద్ది అనమాట. ఇక వృషభ రాశి వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళది రాశి పరంగా 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే దైవానుగ్రహం చాలా బాగా ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు. అందరి మంచిని కోరుకునేటటువంటి వాళ్ళల్లో మనసులో కూడా చెడుగా అనుకోవాలి అని అనుకున్నా కూడా అది వీళ్ళకి చేత కాదు. పైకి ఏంటంటే కోపంగా అంటారు, కానీ మనసులో వీళ్ళకి ఎప్పుడు ఎటువంటి చెడు నెగిటివిటీ అనేది ఉండదు. మనసులో అందరూ బాగుండాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటారు. అలాగే ఈ వృషభ రాశిలో ఉండేటటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే చాలా మనస్తత్వం వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా అంటే బ్రాహ్మణ మనస్తత్వం అంటారు చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం వచ్చేటప్పటికి. ఎందుకంటే మనకి అధిపతి శుక్రుడు అని చెప్పాను కదా, వాళ్ళకి అట్లా అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళ మనస్తత్వం ఏంటంటే సాఫ్ట్గా ఉండటం. అంటే వీళ్ళకి కఠినంగా, కోపంగా, గంభీరంగా ఎదుటి వాళ్ళని భయపెట్టేలాగా ఇలా ఉండటం వీళ్ళకి చేత కాదు. చాలా వరకు కూడా మంచిగా ఉంటారు. అసలు కోపం రాదా అంటే వచ్చిద్ది. ఏది మరీ అవతల వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బంది పెడుతుంటే చాలా వరకు కూడా ఓర్పుగా భరించి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం వీళ్ళకి కోపం అనేది వచ్చింది. కాబట్టి వీళ్ళకి ఓర్పు అనేది చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే నలుగురితో కూడా చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్తో కానీ, ఏదన్నా జాబ్ చేసే కాడ కానీ, ఎక్కడన్నా ఏదైనా వర్క్ చేసే కాడ కానీ అందరితో కలుపుగోలు మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా ఒంటరిగా కూర్చోవటము, నలుగురిలో కలవకుండా గర్వంగా ఉండటం ఇలాంటిది అనేది వీళ్ళకి చేత కాదు. అలాగే వీళ్ళకి కష్టాలు అనేవి కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా అంటే వీళ్ళకి మంచి చెడు అర్థమయ్యేటటువంటి ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి కష్టాలు అనేవి వీళ్ళ లైఫ్లో ఎక్కువగా చూస్తూ పెరుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి కష్టాలు ఏంటంటే పడి పడి ఏంటి వాళ్ళకి గుండె అనేది రాయిలాగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే జీవితంలో కొన్ని కోరుకున్నారు, ఆ కోరుకున్నవన్నీ వీళ్ళకి జరగవు. కొన్ని కోరుకోనివి అనుకోనివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవటానికి కుదరదు. అసలు ఊహించిన వాళ్ళని చేసుకోవటము, అది అబ్బాయిల్లో అవ్వచ్చు, అమ్మాయిల్లో అవ్వచ్చు. ఇలా ఏంటంటే వీళ్ళకి అనుకోని పరిణామాలనేవి చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక వీళ్ళు చివరకు చూసి చూసి రాజీ పడతాం. అంటే ఇక రాతతోటి ఇది మనకి ఇంకేది రాసుంటే అది జరిగిద్ది అని చెప్పేసేసి వాళ్ళకి ఆ రాతతో రాజీ పడటం అనేది జరిగిద్ది. దైవాన్ని పూర్తిగా నమ్మటం అనేది జరిగిద్ది. కానీ కొంతమంది ఏంటంటే బాధలు ఎక్కువైపోయి దేవుడికి దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమందిలో వచ్చేటప్పటికి. ఏంటి ఎంత చేసినా, ఏం పెట్టినా, ఏం సుఖం లేదు అది ఇది అని చెప్పేసేసి కొంతమంది అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరెప్పుడు కూడా ఆ పొరపాటు అనేది చెయ్యొద్దు. ఎందుకంటే దేవుడు తట్టుకోగలిగిన వాళ్ళకి, అంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, అలాగే మీరు మంచి వాళ్ళు కాబట్టి మీకు అటువంటి సమస్యలు అనేవి ఇస్తున్నాడు. అటువంటి సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడాలి అనంటే మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టి మీరు చిన్న చిన్నవి అంటే దేవుడికి ఇంట్లో పూజలు చేసుకోవటము, మీకు కుదిరినప్పుడల్లా ఏదన్నా దేవాలయాలకు వెళ్ళి రావటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఆ సమస్య నుంచి తొందరగా రిలీఫ్ అనేది దొరికిద్ది. ఎందుకంటే మనుషులకి ఎంతమందికి చెప్పుకున్నా కూడా ఏమీ ఫలితం ఉండదు. కంఠశ్వాస లేకపోతే నీరసం రావటం, అలసిపోవటం తప్ప ఏమీ లాభం ఉండదు. ఎవ్వరు కూడా రూపాయి ఎవ్వరు మన కష్టాన్ని తీర్చరు. ఇంకా పండగ చేసుకుంటారు. వీడికి ఇంతే కావాలి, ఈ అమ్మాయికి ఇంతే కావాలి అని చెప్పేసి పండగ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడిని నమ్ముకోండి, కానీ మనుషుల్ని ఎవ్వరిని నమ్మొద్దు. రక్త సంబంధికులైనా సరే ఎంతవరకు అంతవరకే ఉంటారు. ఈ రోజుల్లో ఎవ్వరికి వెనకటి రోజుల్లో లాగా ప్రేమలు అనేవి ఉండలేదు. కాబట్టి మీ సమస్యని మీ కుటుంబంలో అంటే మీ భార్య బిడ్డలతోటో లేకపోతే మీ భర్త పిల్లలతోటి ఇట్లా వాళ్ళతో మీరు అనుబంధాన్ని పెంచుకుంటే మీకు సంతోషంగా, మానసికంగా, ధైర్యంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక ధైర్యం విషయానికి వచ్చేటప్పటికి వృషభము అంటే ఏంటి? ఎద్దు. ఎద్దు చాలా అంటే గంభీరంగా, టీవీగా, ధైర్యంగా ఉంటుంది. పాపం చాలా బరువులు కూడా మోస్తదనమాట. ఎంత బరువులు మోసే కొందికేంటంటే అక్కడ ఆ ఎద్దుకి అంటే మోపిచ్చే అతన్నేంటి ఇంకా మోపించాలి, ఇంకా మోపించాలి, పరిగెత్తు, పరిగెత్తు అని చెప్పేసేసి
ట్రైన్ చేస్తూ ఉంటాడు. అలా మోసి మోసి ఆ ఎద్దుకు కూడా పడి 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 చివరికి అదే అలవాటైపోయిద్ది. ఎందుకంటే ఇంకొక ఆప్షన్ అనేది లేదు కదా! కాబట్టి ఇలాగే వీళ్ళకేంటంటే జీవితంలో కష్టాలు పడి 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 వాళ్ళది అలవాటుగా మార్చుకొని సక్సెస్ వైపుకి వీళ్ళ ప్రయాణం అనేది జరిగిద్ది. ఇంకా సంపాదించాలి మేము. ఇలాగైతే కాదు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసేసి సక్సెస్ కోసం ఎక్కువగా చూస్తా ఉంటారనమాట. ఇంకా వీళ్ళకొచ్చేటప్పటికి మీకేంటంటే ఇక 6వ తారీఖు వచ్చేటప్పటికి ఎలా ఉంది అనంటే, మీరు చాలా బిజీగా ఉంటారు. ఆ రోజు ఉదయం దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా చాలా చాలా బిజీగా ఉంటారు. అలసిపోతారు గూడా. మధ్యాహ్నం పూట కాసేపు రిలాక్స్ అవ్వటం అనేది కూడా జరిగిద్ది. ఒక గంట లేకపోతే ఒక అరగంటో అట్లా అలిసిపోయి నిద్రపోయామని కూడా మీకు తెలియకుండానే అలా నిద్రపోతారనమాట. అంత పని ఒత్తిడి అనేది మీకు ఎక్కువగా ఉంటది. కాకపోతే ఏంటంటే పనులనేవి ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉండి, ఇంట్లో నుంచి కానీ లేదా బయట తరపు నుంచి కానీ టెన్షన్స్ ఇంకా అంటే ఏదో అంటే ఇది చేస్తా ఉండంగానే ఇంకొకటి అట్లా ఇలాంటివనేది కొంచెం ప్రెషర్ అనేది ఉంటది. కానీ డబ్బు పరంగా మాత్రం మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడేంటంటే కొంచెం మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి, మీ ఆరోగ్యం మీద మీరు కొంచెం దృష్టి ఉంచుకొని మనశ్శాంతిగా ఉండటానికి ట్రై చేయండి. పనులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. అది మీరు గమనించుకొని సమయానికి తినటం, సమయానికి నిద్రపోవటము ఇలాంటివి చేస్తే ఆ పనులు పూర్తిగా చేసుకోవటానికి మంచి ఎనర్జీ అనేది మీకు దొరికిద్ది. ఇక 7వ తారీఖు వచ్చేటప్పటికి కొంతమందికి ప్రేమించుకునే వాళ్ళ విషయాల్లో గతంలో వాళ్ళు విడిపోయి ఉండటము, భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరగటం ఇలాంటి వాటి వల్ల కొంచెం మానసికంగా నలిగిపోతూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఆ రోజు అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసేసి అర్థం చేసుకొని మనం కొంచెం మెచ్యూరిటీగా ఉండాలి. మనం తెలివిగా ఆలోచించుకోవాలి. ఎందుకు గొడవ పడుతున్నాము? అసలు ఈ సమస్య దేనికి వస్తుంది? అని చెప్పేసేసి ఆ సమస్య ఎక్కడిది అని దాని గురించి ఆలోచించి దాన్ని రెండోసారి రిపీట్ కాకుండా చూసుకోవటానికి జాగ్రత్త పడతా ఉంటారు. ఒకరి మీద ఒకరు ప్రేమలను, అభిమానాలను పెంచుకొని అర్థం చేసుకొని సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాగే విడిపోయాము అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కలుస్తారు. మీరు ఏంటంటే ధైర్యంగా ఉండాలి. వాళ్ళ గురించి పదే పదే ప్రేమగా ఆలోచించుకోండి. కానీ ఇక మేము లేదు కోల్పోతాము అని చెప్పేసేసి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అనేది అవ్వొద్దు. ఎందుకంటే మీరు ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు మీ లైఫ్‌లో ఉంటారు. వాళ్ళతో మీరు లైఫ్ అంతా కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి మీరు ధైర్యంగా, సంతోషంగా ఉండి మీ పనుల మీద శ్రద్ధ ఉంచండి. గతం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. భవిష్యత్తు గురించి భయపడొద్దు. ప్రస్తుతంలో సంతోషంగా ఉండండి. ఇక 8వ తారీఖు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఏదన్నా దైవ దర్శనానికి కానీ, లేదా బంధువులతో ఏదన్నా సరదాగా గడపటం గానీ, ఇలాంటివి జరుగుతా ఉంటది. ఏదన్నా ఫంక్షన్స్ లేదా మ్యారేజ్‌కి సంబంధించి ఏదన్నా ఫంక్షన్స్‌లో కలవటము, లేదా బర్త్‌డే పార్టీస్‌లో కానీ ఇట్లా కలవటం ఇలాంటివనేవి జరిగి బంధువులతో సంతోషంగా ఉండటం అనేది జరిగిద్దనమాట. అంటే కాసేపు రిలాక్స్ బాగా బిజీగా ఉంటారు గదా! కాసేపు ఒక అరగంటో, ఒక గంటో కాస్త వాళ్ళతో సంతోషంగా అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఫ్యామిలీతో కూడా టైమ్ స్పెండ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటుంటే దాన్ని చూసి మీరు కూడా చాలా సంతోషపడతారు. వాళ్ళ కోసం మేము ఇంకా కష్టపడాలి అని చెప్పేసి ఒక తపన అనేది కూడా మీలో ఉండి, మీలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వాటిని కూడా మార్చుకోవటానికి ట్రై చేస్తారు. అలాగే దైవ దర్శనానికి వెళ్తే దేవుడిని కూడా మీరు మనస్ఫూర్తిగా నమ్ముకొని మీ సమస్యలను అక్కడ చెప్పుకొని వాటి నుంచి మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆ దైవానికి మీ సమస్యను చెప్పుకొని దాని నుంచి మీరు రిజల్ట్ పొందటానికి కాస్తో కూస్తో మనశ్శాంతిగా ఉండటానికి అనేది జరిగిద్ది. కాబట్టి మీకు కుదిరినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ళటము, లేదా కుదిరినప్పుడల్లా ఇంట్లో పూజ చేసుకోవటము ఇలాంటివి చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది. అలాగే మీరేంటంటే శుక్రవారం పూట కానీ ఇలాంటప్పుడు లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు ఇంట్లో ఎర్రటి మందార పువ్వులతో పూజ చేయండి. అలా చేయటం వల్ల బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇట్లాంటి నెగిటివిటీ అనేది చాలా వరకు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎర్రటి మందార పువ్వులతో కానీ, లేదా ఎర్రటి గులాబీ పూలతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయటం కానీ ఇలాంటివి చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారం అనేది చేసుకుంటే బాగా యూజ్ అయ్యిద్దనమాట. ఇక 9వ తారీఖు వచ్చేటప్పటికి ఏంటంటే విద్యార్థుల పరంగా, ఉద్యోగం చేసే వాళ్ళ పరంగా కొంతమందికి ఉద్యోగం రాక ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చిద్ది. గవర్నమెంట్ జాబే అని ఏమీ అనుకోవద్దు. గవర్నమెంట్ జాబ్ కాకపోయినా మీకు ప్రైవేట్ జాబ్ అయినా వచ్చిద్ది. మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ శాలరీ రావటం అనేది జరిగిద్ది. కాబట్టి మీరు అది ఇది అని ప్రత్యేకంగా అనుకోకుండా చేసే పనిలో శ్రద్ధగా, నీతిగా, నిజాయితీగా చేసినప్పుడు ఏంటంటే జీవితంలో మీరు ఊహించిన స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఆ పని, ఈ పని అని ఎదురు చూసి
టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పనిని చేసుకోవటానికి ప్రయత్నిస్తే చక్కగా మీరు జీవితంలో త్వరగా ఒక రూపాయి సంపాదించుకోవటానికి, ఒక రూపాయి నలుగురిలో ఒక స్థాయికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ తరపు నుంచి, బంధువుల తరపు నుంచి కూడా మంచిగా అభినందనలు అనేవి వస్తా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి తిడతారు. కానీ తర్వాత మీ టాలెంట్‌ని చూసి వాళ్ళ నోటితోటే మిమ్మల్ని పొగడటం అనేది జరిగిద్ది. అలాగే కొంతమందికి వివాహం అనేది లేట్ అయ్యి ఇబ్బంది పడతా ఉంటున్నారు. అలాంటి వాళ్ళేంటంటే మీరు మంచిగా గుడ్ న్యూస్ వినటం అనేది జరిగిద్దనమాట. అంటే మంచి శుభవార్తలు వినటం అనేది జరిగిద్ది. మీకు వివాహం కాదు అనుకున్న వాళ్ళకి మీకు చక్కగా మీరు ఊహించిన దానికన్నా కూడా మంచి సంబంధాలు రావటము, మీరు అలా వివాహాలు చేసుకోవటం ఇలాంటివి జరిగి చాలా సంతోషపడిపోతా ఉంటారనమాట. హమ్మయ్య! అంటే ఇన్ని సంబంధాలు పోయింది. ఇంత మంచి సంబంధం రావటం కోసమా? మేము తెలియక దేవుడిని అనుకున్నామే. దేవుడు ఉన్నాడు అని చెప్పేసేసి చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది. కాబట్టి చాలా చాలా సంతోషపడతారు. అంటే దేవుడు ఒక చెడుని జరిగేది ఇంత మంచి జరగటం కోసమా అని చెప్పేసి ఆ సత్యాన్ని మీరు తెలుసుకొని దేవుడికి ఇంకా నమ్ముకొని బలంగా దైవత్వంలో ఉండటానికి మీరు చాలా సపోర్ట్‌గా అనుకుంటా ఉంటారనమాట. అమ్మో! దేవుడిని మేమెప్పుడు తప్పుగా అనుకోకూడదు. దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక నమ్మకం అనేది మీకొచ్చిద్ది. అలాగే మీ మీద దిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అప్పుడప్పుడు రాళ్ళ ఉప్పుతోటి అలాంటి వాటితో దిష్టి తీసేసుకోవటం. అంటే రాళ్ళ ఉప్పు, ఎండుమిర్చి ఇలా ఉంటాయి కదా! అట్లా వాటితో దిష్టి తీసేసుకొని ఏదన్నా ఎర్రటి నిప్పుల్లో అవి పడేసేయండి. అలా పడేసేసి మెటికలు విరగదీసుకోవటం వల్ల చాలా వరకి కూడా మీకు ఆ అనారోగ్య సమస్యలు, ఒళ్ళు నొప్పులు, పని చేయటానికి ఇంట్రెస్ట్ లేక మైండు అలిసిపోయి ఉంటది. నిద్ర పట్టకుండా ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి, ఆ దిష్టి ప్రభావం నుంచి మీరు తొందరగా బయటపడటానికి అలా దిష్టి తీసేసుకోవటం చాలా అద్భుతంగా పనిచేసిద్ది. ఎందుకంటే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది. అటువంటి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేస్తే పూర్తిగా ఆ దిష్టి అనేది పోతుందనమాట. పిల్లలకు బాగోనప్పుడు కూడా తీసేస్తా ఉంటారు. అలా మీరు పెద్దవాళ్ళైనా తీసేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు చక్కగా చదువులో ముందుకు సాగుతా ఉంటారు. మీరు ఉద్యోగంలో కూడా మీరు ఎటువంటి సమస్యలనేది ఉండదు. దాని గురించి మీరు ఎక్కువగా భయపడొద్దు. ధైర్యంగా ఉంటారు కానీ కాకపోతే ఒక్కొక్కసారి జారిపోతా ఉంటారు. అది మీరు మీ మనసుకు మీరు ధైర్యం చెప్పుకోండి. ఎందుకంటే డబ్బైతే ఏదన్నా ఇంకొకళ్ళు ఇస్తారు కానీ ధైర్యాన్ని ఎవరు ఇవ్వలేరు. ఆరోగ్యాన్ని ఎవరు ఇవ్వలేరు. మనశ్శాంతిని ఎవరు ఇవ్వలేరు. అవి మనకు మనం ఇచ్చుకునేటటువంటి ఆస్తులు కాబట్టి అవి కూడా మీరు గమనించండి. అర్థమైంది కదా! ఈ వృషభ రాశి వాళ్ళకొచ్చేటప్పటికి ఈ 4 రోజులు ఎలా జరగబోతుంది, ఏంటి, ఏమేం పరిహారాలు చేసుకోవాలి అని చెప్పేసేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అయిద్ది. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.